ఈరోజు ఆలూతో స్పెషల్‌గా చేయబోతున్నాను తెలుసా? చాలా బావుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్‌లో ఎప్పుడైనా చేశారా మీరు? నేనైతే ముందుగా ఆలుగడ్డలు, క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఒక 2 క్యాప్సికము, ఒక ఆలుగడ్డలు కొన్ని మనం సాల్ట్ వాటర్‌లో కడుక్కోవాలి. ఫ్రెష్‌గా కడుక్కొని 2 టైమ్స్ సాల్ట్ వాటర్‌లో ఉంచుతాను నేను ఆలుగడ్డల్ని. ఫ్రెష్‌గా ఉంటాయి. చాలా బావుంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అవన్నీ ఫ్రెష్ అవుతాయన్నమాట. ఉంచుకున్నాక మనం ఆలుగడ్డల్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా కట్ చేసుకోండి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా పోపు వేసుకుని మనం పోపు వేసుకున్నాక ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 పచ్చిమిర్చి వేసానండి అందులో. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని ఇట్లా ఫ్రెష్గా చేసుకుంటాను నేనైతే ఇంట్లోనే. నాకు బయట కొనుక్కరాను అసలు. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇవి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ఇవి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేగాక కొంచెం పసుపు వేసుకోండి. పసుపు ఏంటంటే పోపులో వేసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. పోపులోనే వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం క్యాప్సికమ్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక మనం ఆలు వేసుకోండి. ఆలుగడ్డ వేసుకున్నాక కొంచెం ఫ్రై అవ్వాలి, అవి కొంచెం మగ్గాక మనం క్యాప్సికమ్ వేసుకోవాలి. మూత పెట్టితే తొందరగా మగ్గిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకోండి ఎప్పుడైనా, హై ఫ్లేమ్లో ఉంచొద్దు. హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుంది, లోపల ఉడకదు, కింద మాడిపోతుంది, పైన అస్సలు ఉడకదు, లోపల ఉడకదు అస్సలు. ఇలా వేగాక కొంచెం మనం క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్ కూడా ఇలా మీడియం పీసెస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. క్యాప్సికంలో సి విటమిన్ ఉంటుంది, మన హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి అందరూ, చాలా బాగుంటుంది ఇలా కాంబినేషన్తో. మనకి రైస్లో కానీ రోటీలో కానీ మన పుల్కాలు చేసుకున్నా మన బిర్యానీలోకి తిన్నా కూడా బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది, ఇందులోకైనా చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. తప్పకుండా చేసుకోండి. ఇవి కొంచెం మగ్గాక మనం ఏం చేయాలి, టమాటాలని కొంచెం గ్రేవీ చేస్తాను. పిల్లలు వేరేస్తుంటారు కదా, టమాటా అలా వేసే కంటే కూడా ఇలా గ్రేవీ చేస్తే కలిసిపోతుంది, చాలా కర్రీలో కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. అంతా పడుతుంది ముక్కకి, ఆ ముక్కలకి చాలా బాగా పడుతుంది టమాటా అలా వేయడం వల్ల. ఇది ఒక టిప్ గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇదంతా మగ్గాక మనం దాని అందరికి పట్టాక 2 మినిట్స్ ఉంచాక మనం ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోండి. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి, మీ ఇష్టం అది. ఇలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచాక మూత పెట్టి 2 మినిట్స్ ఉంచండి. ఇది మగ్గాక కూర రెడీ అయినట్టే. ఇప్పుడు చూద్దాము, చూడండి.